వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. తెలిసి తెలియని వయసు, ఎదిగి ఎదగని మనసు, కన్నవారెవరో తెలియదు, పెంచిన వారు లేరు, గాలికి ధూళికి పెరుగుతూ మంచి చెడు చెప్పేవారు లేక చిన్న వయసులోనే నేరాల బాట పడుతున్నారు అనేక మంది బాలలు. తప్పులు చేసి జువెనైల్ హోములకు చేరుతున్న పిల్లలకు అక్కడా కష్టాలు తప్పట్లేదు. తిరుపతి జువెనైల్ హోంలో బాలల వీరంగం తమపై తాము దాడి చేసుకోవడం వసతి గృహాల తీరును మరోసారి వెలుగులోకి తెచ్చింది. తిరుపతి జువెనైల్ హోం వివాదాల కేంద్రంగా మారింది. 2 ఏళ్లలో ఇక్కడ 6 సార్లు గొడవలు జరిగాయి. 6 నెలల కింద జరిగిన గొడవలో బాల నేరస్తులు కిటికీలు విరిచేసి నానా హంగామా చేశారు. తాజాగా జరిగిన ఘర్షణలో వంటగది సామాగ్రి చెల్లాచెదురుగా పడగొట్టడమే కాదు, 6 బాల నేరస్తులు చేతులు కోసుకుని తమను తాము గాయపరుచుకున్నారు. జువెనైల్ హోంలు జైళ్లు కావు. వీధి బాలలు, అనాథలు, బాల కార్మికులు, అమ్మానాన్నల ప్రేమకు నోచుకుని వారిని సంస్కరించే శిక్షణాలయాలు. ఇవి బాలబాలికలకు వేర్వేరుగా ఉంటాయి. నేరాలు చేసిన వారు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని, వీధి బాలలు ఇలా 3 రకాలుగా విభజించి జువెనైల్ హోంలలో ఉంచుతారు. వారి మీదున్న ఆరోపణలు, నేరాల ఆధారంగా విభజన జరుగుతుంది. చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ వారు పంపిన పిల్లలను జువెనైల్ హోంలో ఉంచుతారు. 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు పిల్లలు ఇక్కడుంటారు. స్కూల్తో పాటు ప్రథమ చికిత్సను అందించడానికి వైద్య సిబ్బంది హోంలోనే ఉంటారు. చదువుతో పాటు వృత్తి విద్యలోనూ రాణించాలని ఇక్కడ శిక్షణ ఇస్తారు. జువెనైల్ హోం లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నా తిరుపతి మంగళంలోని హోంలో మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. తెలిసి తెలియని వయసులో తప్పటడుగులు వేసిన బాలలకు మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యతను మర్చిపోయారు ఇక్కడి సిబ్బంది. కనీసం గాలి, వెలుతురు లేని చీకటి గదుల్లో బాలలను ఉంచుతారు. ఇందులో కనీసం ఫ్యాన్లు కూడా ఉండవు. వీళ్లు పెట్టే భోజనం విషయంలోనూ శ్రద్ధ పెట్టడం లేదు. ఇక్కడున్న బాల నేరస్తుల సంఖ్య 30 మంది అయితే హోం సిబ్బంది మొత్తం 6. ఇందులో రెగ్యులర్ స్టాఫ్ 3, కాంట్రాక్ట్ సిబ్బంది 3. వీళ్లకు బాలల అభిరుచులు, ఆలోచనలు పట్టడం లేదు. వాళ్ళ ఆలనా పాలన అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి వచ్చే బాలలో విపరీత ధోరణి ఉన్న వాళ్లతో ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి. కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా నేరాలకు అలవాటు పడిన వాళ్లు, బయట తిరుగులకు అలవాటు పడిన వాళ్లు జువెనైల్ హోం చేరిన వాళ్లతో సిబ్బందికి తల బొప్పి కడుతోంది. కావలసిన సినిమాలు ప్లే చేయాలని, ఫోన్ చేయాలని డిమాండ్ చేస్తూ గొడవకు దిగుతున్నారు. 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఈ విధంగా చేయడం అనేది సహజం అనిపిస్తుంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇది వాళ్ళు ఇంతకుముందు కూడా వాళ్ళు పిల్లలు ఇక్కడ రికార్డు తగలబెట్టడం, ఉంటే పెద్ద పెద్ద పిల్లలు వస్తారు, వాళ్ళ మీద 9-10 కేసులు ఉండటం అది అలవాటైపోతుంది. వాళ్ళకి తల్లిదండ్రుల ఆలనా పాలన ఉండదు. వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ కోరికలు తీరే విధంగా బయట అలవాటు పడే వాళ్ళ పిల్లలు వాళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క కోరికలు మటుకు తీరకుంటే ఇక్కడ వాళ్ళు రిటాలియేషన్ వచ్చేస్తారు. మేము అడిగింది ఇవ్వట్లేదు. జువెనైల్ హోం అధికారుల వాదన ఎలా ఉన్నా ప్రతి 3 నెలలకోసారి ఇక్కడ ఘర్షణ జరుగుతోంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్ధారించారు. కరుడుగట్టిన మనస్తత్వాన్ని మార్చి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన చోట అలాంటిదేమీ జరగడం లేదు అనేది మాత్రం వాస్తవం. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎక్సెప్ట్ సండే ఎవరు ఎప్పుడు వచ్చినా మాట్లాడిస్తున్నాం. మేము వాళ్ళకి బెయిల్ పిటిషన్ కూడా వచ్చినప్పుడు మా సహాయం చేసి మేము అక్కడ పక్కన మాకు లీగల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు ప్రతి జూనియర్ జస్టిస్ బోర్డుకి 5 అపాయింట్ చేసింది హైకోర్టు వారు. జువెనైల్ హోం కు చేరుతున్న బాలలను ఖైదీల కంటే అధ్వానంగా చూడడంపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ప్రజా సంఘాలు, బాలల హక్కుల సంఘాలు తిరుపతి ఘటనను సీరియస్ గా తీసుకున్నాయి. అయితే పరిస్థితిలో మార్పు వస్తుందా అంటే డౌటే. కొన్ని రోజులు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. మళ్లీ ఏదో ఘటన జరిగితే గానీ జువెనైల్ హోం గుర్తుకురాదు.